స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ టీమిండియాకు ఇటీవలే వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు కూడా గబ్బర్ గుడ్ బై చెప్పేశాడు. అయితే తాజాగా తన అభిమానులకు శుభవార్త చెప్పాడు శిఖర్ ధావన్. కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు. తాను ఇంకా ఫిట్గానే ఉన్నానని, ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. ఈ నేపథ్యంలోనే లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగం అవ్వబోతున్నట్లు వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు శిఖర్ ధావన్ చెప్పాడు. తన జీవితంలో క్రికెట్ ఓ భాగమని, త్వరలోనే తన స్నేహితులతో కలిసి పిచ్లో బ్యాట్ పట్టనున్నట్లు చెప్పాడు. తన అభిమానులకు వినోదం పంచడానికి సిద్ధమవుతున్నానని పేర్కొన్నాడు. మరికొన్ని కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. కాగా అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ధావన్ 14 ఏళ్లకు పైగా టీమిండియా క్రికెటర్గా కొనసాగాడు. ఈ మాజీ ఓపెనర్కు టీమిండియాలో 2 ఏళ్లుగా అవకాశాలు లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ రాణిస్తున్నారు. సెలెక్టర్లు కూడా యంగ్ ప్లేయర్స్కు అవకాశాలు కల్పిస్తోంది. ధావన్ ప్లేస్లో యంగ్ ప్లేయర్లు పాతుకుపోవడంతో గబ్బర్కు నిరాశ ఎదురైంది. చివరకు అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. కాగా 2010లో టీమిండియా తరపున శిఖర్ ధావన్ తొలి మ్యాచ్ను ఆడాడు. చివరిసారిగా 2022లో తన ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు శిఖర్ ధావన్. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఇందులో 6 జట్లు ఉంటాయి. బిల్వారా కింగ్స్, గుజరాత్ జైంట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్ స్టార్స్, ఆర్గనైజర్స్ హైదరాబాద్ పేరిట 6 జట్లు లీగ్లో పాల్గొంటాయి. భారత మాజీ ఆటగాళ్లు హర్భజన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ సహా విదేశాలకు చెందిన క్రిస్ గేల్, ఆరెన్ ఫించ్, డ్వేన్ స్మిత్ వంటి స్టార్స్ భాగమవుతున్నారు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ కూడా చేరాడు. మరి ధావన్ ఏ జట్టు తరపున ఆడతాడు అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభమవనుంది.